పెరుగుతున్న రసాయనాల వాడకంతో భూసారం తగ్గిపోవడమే కాకుండా రైతుకు పెట్టుబడి భారమవుతోంది. అంతేకాదు భూమి తన సహజత్వాన్ని కోల్పోయి సాగుకు యోగ్యం కాకుండా పోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేలలను పునరుజ్జీవింపజేయాలంటే తప్పనిసరిగా సేంద్రియ ఎరువులకు ప్రాముఖ్యాన్నివ్వాలి. పశువుల ఎరువు, వర్మి కంపోస్ట్, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు అన్నీ సేంద్రియ ఎరువులే అయినా వీటి లభ్యత తగ్గడంతో రైతులకు పచ్చిరొట్ట పైర్ల పెంపకం లాభసాటిగా ఉంటుంది. పచ్చిరొట్ట పైర్లను నేలలో కలియదున్నడం వల్ల భూమికి సత్తువ పెరిగి పంట దిగుబడులు పెరుగుతాయి. రసాయన ఎరువులపై పెట్టే ఖర్చును తగ్గించుకోవచ్చు. ఎలాంటి పైర్లను పచ్చిరొట్టగా పెంచవచ్చు, వాడకం వల్ల కలిగే ప్రయోజనాలేంటి అన్న వివరాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల మృత్తికా విభాగం అధిపతి డాక్టర్ పి గురుమూర్తి నుంచి తెలుసుకుందాం. ఈ సేంద్రియ ఎరువుల్ని నేలకి అందించడానికి ఈ పశువుల ఎరువు కానీ లేకపోతే ఇతర కంపోస్టులు కానీ ప్రత్యామ్నాయంగా అంటే రవాణా ఖర్చు అలాగే కూలీల ఖర్చు కూడా తగ్గించుకునే దానికి ఈ పచ్చిరొట్ట ఎరువులు చాలా మంచి ప్రత్యామ్నాయం. మరి ఈ పచ్చిరొట్ట ఎరువులు ఏమిటంటే లెగ్యూమ్ జాతి పైర్లు అంటే పప్పు జాతి పైర్లు 40 నుంచి 50 రోజుల వ్యవధిలో అవి బాగా ఏపుగా పెరిగి పూతకొస్తాయి. ఆ పూత దశలో అంటే 50 రోజుల వయసులో ఈ నేలలోని కలిగి ఉన్నట్టయితే దాదాపుగా 4 నుంచి 6 టన్నులు పైగా మనకి పచ్చిరొట్ట భూమిలో కలవటం వల్ల ఈ సేంద్రియ ఎరువు భూమికి ఎక్కువగా చేరి భూమిని భౌతిక స్థితిని గుల్లగా ఉంచడం, సూక్ష్మజీవాలను పెంచడం, పోషకాల సమతుల్యతని స్థిరీకరించడం అనేటివి చాలా ప్రధానమైనటువంటి లాభాలు చేకూరుతుంటాయి. ఈ పచ్చిరొట్ట ఎరువుల్ని మనం ఈ ఏప్రిల్ మే నెలల్లో విత్తుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా వీటిలో జనుము, జీలుగా, పిల్లి పెసర, ఉలవ, అలసంద లాంటివి ఈ పచ్చిరొట్ట ఎరువులుగా వాడుకుంటాం. ఇవన్నీ కూడా బాగా ఏపుగా పెరిగి తక్కువ కాల సమయంలో ఎక్కువ రొట్టనిచ్చేటటువంటి పచ్చిరొట్ట ఎరువు పైర్లు అనమాట. ఇప్పుడు మనం చెప్పినట్టే జనుము ఒక ప్రధానమైనటువంటి పచ్చిరొట్ట ఎరువు. దీనికి ఎకరాకు దాదాపుగా 10 కేజీల విత్తనం అవసరం అవుతుంది. మరి ఇది 45 రోజుల కాలపరిమితి ఉన్నటువంటి పంట. అలాగే ఇది దాదాపు ఎకరాకి 10 నుంచి 12 టన్నుల పచ్చిరొట్టని నేలకి అందజేస్తుంది. మరి ఈ జనుము పంట గరప నేలలు, ఎర్ర నేలలు అలాగే మనకి సాధారణంగా ఈ ఒండ్రు నేలలు ఈకి అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే రెండోది జీలుగ పంట, ప్రధానమైనటువంటి పంట. దీనికి ఎకరాకి సుమారుగా మనకి 12 కిలోల విత్తనం అవసరం అవుతుంది. అలాగే ఈ 10 టన్నుల వరకు కూడా పచ్చిరొట్టని నేలకి అందజేస్తుంది. ఇది 50 రోజుల్లో పూతకొచ్చి మనకి భూమిలో కలుపుకోవడానికి అనువుగా ఉంటుంది. జీలుగ పంట ప్రధానంగా చౌడు నేలలకు, ముంపు నేలలకు అనుకూలంగా ఉంటుంది ఈ జీలుగ పచ్చిరొట్ట ఎరువు. అలాగే పిల్లి పెసర అది ఇంకొక పచ్చిరొట్ట ఎరువు పైరు. దీనికోసం 8 కిలోల విత్తనం ఎకరానికి అవసరం అవుతుంది. అలాగే ఇది 5 టన్నుల వరకు కూడా పచ్చిరొట్టను నేలకి అందజేస్తుంది. ఇది కూడా దాదాపుగా 50 రోజుల పంట. ఇకపోతే అలసంద పంట కోసం ఎకరాకు 15 కిలోల విత్తనాన్ని మనం వాడుకోవాలి. అలాగే దాదాపు 5 టన్నుల వరకు కూడా ఎకరాకు పచ్చిరొట్ట దీని నుంచి దిగుబడి వస్తుంది. ఇది 45 రోజుల కాలంలో పూత దశకు వచ్చి మన పొలంలో కలుపుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇది నీటి ఎద్దడిని కూడా తట్టుకునేటటువంటి పంట ఈ అలసంద పంట. ఇకపోతే ఉలవ, దీనికి 12 కిలోల విత్తనం ఎకరాకి అవసరం ఉంటుంది. అలాగే రొట్ట దిగుబడి 5 టన్నుల వరకు ఉంటుంది. 45 రోజుల కాలంలో ఇది పూతకు వస్తుంది. ఇది నిస్సారమైన నేలలు కూడా అనువుగా ఉంటుంది. అయితే ఈ పచ్చిరొట్ట ఎరువుల పైర్లు సాగు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పచ్చిరొట్ట ఎరువులు భూమిలో కుళ్ళి నేలకు అన్ని రకాల పోషకాలను అందుతాయి. వీటిలో నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫరు అలాగే సూక్ష్మధాతు పోషకాలైనటువంటి జింకు, కాపరు, మ్యాంగనీసు, మాలిబ్డినము, బోరాను ఇట్లాంటివన్నీ కూడా మనకి పోషకాలు అందుతాయి ఈ పచ్చిరొట్ట ఎరువుల వల్ల. ఇకపోతే ఇవన్నీ కూడా అపరాల జాతి మొక్కలు కాబట్టి ఈ గాలిలో నత్రజనిని స్థిరీకరించి నేలలోని నత్రజనిని పెంచి తర్వాత వేసేటటువంటి మన పంటలకి, ప్రధాన పంటలకి అందుబాటులోకి తీసుకొస్తాయి. ఇంకో విషయం ఏంటంటే నేల భౌతిక స్థితి కూడా ఈ పచ్చిరొట్ట ఎరువుల వల్ల బాగుపడుతుంది. నేల తాలూకా నీటిని నిలుపుకునే స్థాయి పెరుగుతుంది. అలాగే నేలలో సూక్ష్మజీవులు వృద్ధి జరుగుతాయి. ఈ పచ్చిరొట్ట ఎరువుల వల్ల చౌడు నేలల్లో చౌడు తీవ్రత కూడా బాగా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ సేంద్రియ పదార్థం అందించబడుతుంది కాబట్టి చౌడుని కూడా ఇవి నియంత్రణలో ఉంచుతాయి. ఇక నేల నుంచి సంక్రమించేటటువంటి ఎండు తెగులు లాంటి సమస్యలు కూడా పచ్చిరొట్ట ఎరువులు వేయడం వల్ల బాగా నియంత్రణలో ఉంటాయి.
ఈ పచ్చిరొట్ట ఎరువులు సాగులో తీసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఇంకా మనం దాన్ని చాలా సమర్థవంతంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాం. సాగునీటి వసతి ఉన్నటువంటి ప్రాంతాల్లో పచ్చిరొట్ట ఎరువులకు ఎక్కువ అనుకూలం. ఇక ఈ ప్రధాన పైరు సాగుకు 2 వారాల ముందే ఈ పచ్చిరొట్ట ఎరువుని నేలలో కలుపుకోవాలి. అలాగే పచ్చిరొట్ట అధిక దిగుబడి కోసం పైరు 15 రోజుల వయసులో ఎకరాకు దాదాపుగా 10-15 కిలోల యూరియాను మనం నేలలో తేమ ఉన్నప్పుడు వెదజల్లితే తొందరగా పెరిగి ఎక్కువ రొట్టనిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నత్రజని ఎరువును కూడా మనం వాడుకోవాలి. ఇకపోతే పచ్చి ఆకు ఎరువులు అంటే ఎక్కడైతే పచ్చిరొట్ట ఎరువులు వేయలేమో అలాంటి ప్రదేశాల్లో మనకి గట్ల మీద లైరిసిడియా, అలాగే కొండమిరప, వెంపలి, కానుగ, సుబాబులు, అవిస, తంగేడు వంటి మొక్కలన్నీ కూడా ఇవి తక్కువ సమయంలోనే బాగా ఏపుగా పెరిగి ఎక్కువ కొమ్మల్ని, ఆకుల్ని ఇస్తాయి. కాబట్టి మనం ప్రధాన పంట వేసుకోవడానికి ఓ 10-15 రోజుల ముందు ఆ కొమ్మల్ని, ఆకుల్ని కోసి మనం ప్రధాన పొలంలో వేసి దున్నుకున్నట్లయితే ఇవి కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రకంగా రైతులు ఈ పచ్చి రొట్టెని, పచ్చి ఆకు ఎరువుని కానీ అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వేసుకొని మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని మనం ఆచరించడం ముఖ్యం.